నా బిడ్డో మామ నచ్చిండే బిడ్డో ఊకో అవ్వా. నా బిడ్డో మన ఇల్లు ముంచి పాయరే బిడ్డో అగదుడు చెట్ట మొప్పడు వస్తాడు నల్ల మొక్కపోడు అట్ట దైద్రపోడు నోట్ల మన్ను పోయ్యా నా కొడుకో ఆడు నల్ల మొక్కపోర్రా కొడుకో. మామ ఎప్పటి నుంచో ఒక సంగతి చెప్దాం అనుకున్నా, కానీ ఎట్లా చెప్పాలి మాట్లాడేది నడు. అందరు రాసుకోండి సంపూర్ణాన్ని గాడ గొడ్డలు ఉంది ఇడిదారా గొడ్డలతో నరుకుని సంపి అన్నే బొంద పెట్టుర్రి. నరకాన్ని మామ నేను చెప్పేది మామ ప్లీజ్ ఇట్లాంటి బతకకూడదు. ఏ కొడుకుని ఊకో. ఎటుపడి కొడుకు ఒక్క దెబ్బకు తలకాయ ఎగిరిపోవాలి. నరుకుపోవా నరుకు. చిన్న పళ్ళల్లోనే ఎరుగుతావురా. సీను మీ నాన్నకంత సీన్ లేదులే. అసలు ఏం మాట్లాడుతున్నావురా? ఏం లేదే, నువ్వు నేను వస్తా. సరే. మళ్ళీ ఏమైంది? ఏం లేదురా, మా ఇంట్లో వాళ్ళకి నేను చాలా మంచిదానని చెప్పు. నాకు చదువు తప్ప వేరే ధ్యాస లేదని, ఇన్ని రోజులు నువ్వే నా వెంట పడ్డావని చెప్పు. నీ టార్చర్ తట్టుకోలేకే నీ లవ్ యాక్సెప్ట్ చేశాను చెప్పు, సరేనా? అంటే ఇంట్లో అందరు నన్ను చీప్గా అనుకుంటారా, అందుకని. అడుగు. సరే. బా నా బిడ్డో నా ఇల్లు ముంచి ఇట్రారా. ఏమిరా ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తలేవు, ఏంది కథ? మామ డ్రైవింగ్లో ఉండే కదా, ఫోన్ సైలెంట్లో ఉండే, వినపడలేదు. అవునా, అట్లనా? నడురా లోపలికి నడు. కాళ్ళు కడుకొస్తాం మామ. కాళ్ళేవి ఏం లేవు, నడు నడు. ఏమైంది మామ? మామ ఏమైంది? పోయిందిరా, నాశనం అయిపోయింది, మట్టి కొట్టుకుపోయింది. ఏం పోయింది మామ? బంగారం పోయింది. ఆ? బంగారం పోయింది. బంగారం పోయిందా? ఆ, ఈ దొంగలు పాడుగాను. అయినా ఈ మధ్య చైన్ స్నాచింగ్ ఇవన్నీ చాలా కామన్ అయిపోయినాయి మామ. నీకేం కాలే కదా, సాల్ పీక్తే పీకింది బొక్కల బంగారం మళ్ళీ తెచ్చుకోవచ్చు. రేపు మళ్ళీ తెచ్చుకోవడానికి అదేమన్నా చేతికి వేసుకుని ఉంగరమా మెడకేసుకుని చైనా? ఇంట్లో ఉన్న 10 తులాల బంగారు హారం రా. 10 తులాల హారమా? అవు అట్లెట్ట పోయింది? ఏమోరా, సాయంత్రం ఇల్లు సర్దుతున్నా, మస్తు రోజులైంది కదా అని ఎందుకో బీరువా చూడాలనిపించింది. తీసి చూసినా కంతే, అన్నీ ఉన్నాయి కానీ హారం మాత్రం లేదు. మళ్ళా చూడు రాదు. ఒక్కసారి ఎదురా, ఒకటికి 10 సార్లు ఎక్కిన, గొలుసు మాత్రం లేదు. ఊకో అమ్మా ఊకో, ఏడితే పోయిన బంగారం తిరిగి వస్తుందా? కాదు మామ, ఒకసారి యాద్ చేసుకో. గిరివి పెట్టినవో, బ్యాంక్లో పెట్టినవో, లాకర్లో పెట్టినవో మర్చిపోయి ఉంటావు. రేపు మర్చిపోనీకి అదేమన్నా సబ్బు పిల్ల చీపురు పుల్ల. మా తాతల నాటి మా కులదేవపు హారం రా అది. అది పోతే ఇంటికి మంచిది కాదురా,
అరిష్టం కొంపంత నాశనం అవుతుంది. నా నాయన తాత ముత్తల్లాంటి బంగారం కాదు నాయనో, నా నాయన నా నాయన మన రెక్కలతో పైచుకుంటే కాదు ఏ ఊక ముసల్లారా ఏం చేయాలి అర్థం కాక మేం చేస్తుంటే మధ్యలో నీళ్ళు లేని ముయ్యి నోరు ముయ్యి. ఊకో గగ్గింత సాయపట్టు తీసుకురాయి. దీని ఊక ఇడిచిపెట్టేదే లేదు. అందరం కదరం స్టేషన్ బోర్డే కావాలి, కంప్లైంట్ ఇచ్చుడే కావాలి. అవును పోదాం, ఇడిచిపెట్టుడే లేదు. బరాబరి పోదాం బావా, ఈ టైంలో అందరం కలిసి ఉండాలి. పోదాం పోదాం మరి పొద్దుగానే పోదాం. పోదాం, అందరు కలిసి పోదాం. పోదాం. మామా పోదామా? పోదాం. నాన్న నేను కూడా రెడీ. ఉండు అత్త. నువ్వేడికే? సరే నేను మాట్లాడతాను పో. మామా ఏం లేదు, ఆడవాళ్ళు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు స్టేషన్కి వస్తే బాగుండదు కదా, మళ్ళీ వాళ్ళిద్దరు కాలేజీ పోయే పిల్లలు, వాళ్ళు వద్దులే మామా. నాన్న ఇవాళ నాకు ఎగ్జామ్ ఉన్నది, కాలేజ్ ఖచ్చితంగా పోవాలి. సరే బిడ్డ నువ్వు పో పో. ఏమేమి వాచ్ ఆడబెట్టావు? అమ్మా నేను కాలేజ్ పోతున్నా, బాయ్. నాన్న ఏ నరుస్కప్ప. హలో బావా ఇలా పొద్దుడు సంది నా కడుపులంతా పిసికినట్టు అవుతుంది. పొద్దుడు సంది 10 సార్లు వేనా అయినా ఆగుతలేదు బావా. కంప్లైంట్ చేయడానికి అందరు అవసరం లేదు బావా, ఓలన్నా ఒక్కరున్నా సరిపోద్ది. నేను ఒక్కని రాకుంటే ఏం కాదు కానీ మీరు అందరు పోయిరారు. రే అది కాదురా, ఏం కాదు మీరు పోయిరారు. హలో ఏమైంది మామా? అది దొడ్డికి పడుతున్నట్రా. అన్నా మంచి గిరాకీ దొరికిందన్నా, మస్తు అర్జెంట్ అన్నా. స్టేషన్కి నేను రాకుండా ఏం కాదు, మీరు పోయిరారు. రైట్ అన్నా. ఆగురా. సీను ఎప్పుడొత్తివిరా? ఇప్పుడు వచ్చినా? ఇగో మర్చిపోయినా, పొద్దుగాల పని మనిషి కలిసింది, గదేదో ఊరికి పోతుందంట, పోలీస్ స్టేషన్కి రానని చెప్పింది. అరే టెన్షన్ పడకు మామా, మన ముగ్గురం సరిపోతాం కదా పోలీస్ కంప్లైంట్ రాయనికి. పా పోదాం పా, నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా. పా నడుదా పా తప్ప. పద మామా. నాకెందుకో భయం అవుతుందిరా. చిన్నప్పటి సంది ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ గడప దొక్కలే. మనమే బయటికి పోయి ఏదో ఒకటి చేసుకుందాం రా. ఈ పోలీసుల పొంటి తిరుగుడు నాతోనే కాదురా. నీకేమైనా పిచ్చిలేసిందా? ఎందుకు ఇంత భయపడుతున్నావు? ఈ కాలంలో ఎవరన్నా పోలీసులకు భయపడతారా? ఇప్పుడు మొత్తం పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ మామ. అట్లని కాదురా. అసలు అది కాదు. పోలీసులు అంటే ఎవరు? ప్రజలకు పనిచేసే నౌకర్లు. మనం ఇచ్చే పైసలు జీతంగా తీసుకొని జీతగాళ్ళలాగా పనిచేస్తారు. మనం లేమ్మంటే లేవాలి, కూసోమంటే కూసోవాలి. హాలని పట్టుకొని నువ్వు ఇట్లా చేస్తావా? అది నవ్వుతాడు ఎవడని చూస్తే. నడుదా. అది కాదురా. నువ్వు నా ఇజ్జత్ దిగు. నడుదా దా. ఎవరు కావాలి? మిస్ అయ్యాడా? లోపల ఉన్నాడు. ఏంది పని? బాగా జరిగి ఆగో. కూసోమన్నా నా కూసో. నువ్వు కూడా కూసో. నమస్తే సార్. కూసో మామా కూసో. పురుసగా కూసో వస్తా కూసో. కాదు నీళ్ళేమని తెప్పి అన్న? ఫ్యాన్ మించి అన్న? చాయ్ గిట్ట తాగుతారా? నమస్తే సార్, కేసు రాసుకో. ఏమైంది? ఇంట్లో దొంగతనం అయింది సార్. ఏం పోయింది? బంగారం పోయింది. ఎప్పుడు పోయింది? ఎప్పుడు పోయిందో తెలియదు సార్. దొంగలు ఏమైనా పడ్డారా? దొంగలేం పడలేదు సార్. పోనీ ఎవరి మీద అనుమానం ఉందా? ఎవరి మీద అనుమానం లేదు సార్. మరి మీరు ఎక్కడన్నా పోగొట్టుకున్నారా? ఎక్కడ ఓడగొట్టుకోలేదు సార్. అరే ఏం తలకాయ తిరుగుతున్నారా నీకు? ఎట్లా కనబడుతున్నారా నేను? ఎప్పుడు పోయిందో తెలియదు. దొంగలు ఎవరు వాళ్ళేదంటావు, ఎవరి మీద అనుమానం లేదంటావు, దానికి అదే కాలు రెక్కలు వచ్చి నడుచుకుంటూ పోయిందా? ఏమో సార్, తెలియదు సార్. ఓ పని చేయరు, పోయి ఆ బంగారం రసీదులు ఏమైనా ఉంటే తీసుకురండి, కేసు కట్టి పెడతా. అసొంటి ఏం లేవు సార్. అంటే నిజంగా అసొంటి ఏం లేవు సార్. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? కనీసం ఆ బంగారం డీటెయిల్స్ కూడా లేవు. బంగారం ఎట్లుంటుందో కూడా తెలియదా? అంటే అది మా తాత లాంటి కులదేవ పారం సార్. అది ఇట్లుంటుంది సార్. ఎప్పుడు ఫోటో ఇది? మొన్న వీళ్ళ ఇంట్లో పూజ అయినప్పుడు తీస్తా సార్. వీళ్ళింట్లో పూజ చేసిన ఫోటోనా? అంటే నువ్వు వీళ్ళ కొడుకు కాదా? కాదు సార్, వాళ్ళ ఇంటి ఎదురుగా ఉంటా సార్ నేను. మరి అట్లయితే గీ బంగారం ఫోటో నువ్వెందుకు తీసినావు?
అంటే ఆ రోజు అందరి ఫోటోలు తీస్తా సార్, దాంతోపాటు ఇది కూడా తీస్తా సార్. ఏంది ఈ బంగారం ఫోటోనా? అవు సార్. చూడండి, పోతే ఎవరైనా దొంగతనం చేస్తే పోవాలి, లేదంటే మీరే ఎక్కడైనా పారేసి ఉండాలి, లేకపోతే ఎవరికైనా ఇచ్చి మర్చిపోయి ఉండాలి. అంతేగాని ఇట్లెట్లా అవుతుంది? కేసు అయితే ఫైల్ చేసి పెడతా, అదైతే దొరకదు పోరి. సార్ ఇది కూసో కూసో. సార్ మొన్న 10 దినాలు అందరం కలిసి ఊరికి పోయినాం. పోతే గప్పుడే పోయింటుందని నాకు అనుమానంగా ఉంది. అవునా? అంటే ఆ 10 రోజులు ఇంట్లో ఎవరు లేరా అమ్మా? అంటే నేను ఒక్కడనే ఉన్నాను సార్, వీళ్ళందరూ పోయారు సార్. నువ్వు ఒక్కరివేనా? నీతో ఇంకెవరన్నా ఉన్నారా? అంటే అప్పుడప్పుడు నేను పోతుండే సార్. నువ్వు కూడా పోయినావా? పోయి ఏం చేసేటో నువ్వరా? మేమా సార్? ఏం లేదు సార్, హాల్లో టీవీ ఉంటుండే సార్, అది పెట్టుకొని చూస్తుండే సార్, అంతే సార్. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసినావు చెప్పు. అంటే అప్పుడప్పుడు మందాగినాం సార్. ఆ? అప్పుడప్పుడు మందాగినాం సార్. అప్పుడప్పుడు తాగినావా? రోజు తాగేటోనువా? రోజు తాగినాం సార్. తాగినాక ఏం చేసేటోళ్ళు? మంది ఎక్కువైతే ఆడినామనుకుంటుండే సార్. అట్లనే వీడు పండిన తర్వాత నువ్వు తెలివితోటి ఉండి దొంగతనం చేసినావు, అంతే కదా? అంతే సార్. కాదు కాదు కాదు, వీడే దొంగ. నేను దొంగని కాదు సార్. ఏం మాట్లాడుతున్నారు సార్? నేను దొంగని కాదు. అరే ఇంకేం కావాలరా? ఇంత క్లియర్ గా అర్థమవుతుంది. ఇంట్లో ఉన్నది వాడు నువ్వే, వాడింట్లో వాడు దొంగతనం చేయడాయే, ఉన్నది నువ్వే. ఇంతకన్నా ఆధారం ఏం కావాలరా? నీ ముఖం చూసినప్పుడు అర్థమైంది పెద్ద కన్నింగ్ ఫీలో కానివ్వండి. నువ్వు ఆ ఫోటో చూపించినాక 100% కన్ఫర్మ్ అయినా. వీళ్ళందరూ ఊరికి వెళ్ళిన తర్వాత మంచి టైం చూసుకుని వాడికి మందు తాగిపించి తెలివిగా దొంగతనం చేసినావు, అంతేనా? ఎంత మందిని చూడలేరా నా సర్వీస్ లో నేను. సార్ నేను దొంగని కాదు సార్. మామ నీకు నా గురించి తెలియదా మామ? చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా మామ, చెప్పు మామ. రేయ్, దొంగలందరూ నీ లెక్క దొంగ అని ఒప్పుకోర్రా. సార్ నేను దొంగని కాదు. ఏహే పో మామ, మనం పోదాంపా. ఈ ఎస్ఐ కేసు ఎటో తీసుకుపోతున్నాడు, మనకి కేసు వద్ద ఏమో. ఏడెకరా పోయేది? కూసో. ఇదేమన్నా నీ అత్తగారిలు అనుకున్నావు రా? రానికే ఓనికే అయ్యా. ఏ కానిస్టేబుల్, వీడిని తీసుకెళ్ళి లోపలేసి 4 తగిలి పోయిన బంగారం సార్. సార్ నిజంగా సార్, అమ్మతో సార్. మామ చెప్పు మామ, నా గురించి చెప్పు సార్. నేను నిజంగా నేను ఏడుకోలేదు సార్. సార్ సార్ నేను చేయలేదు. ఆ రోజు నేను ఒక్కనే కాదు సార్, ఈయన తమ్ముడు బామర్ది కూడా ఉన్నారు. వాళ్ళు దొంగతనం చేయలేదని నమ్మకమే సార్, చెప్పురి. అంటే నిజమే కదా మామ, వాళ్ళు కూడా ఉండే కదా మామ ఆ రోజు. అవునా? వచ్చేది సార్. అంటే వాళ్ళు కూడా 10 రోజులు తాగి తిని అక్కడే పడుకున్నారా? పడుకోరు సార్. ఇంతకు మీ ఇల్లేడా? పక్కరు సార్. ఇట్లా కాదు కానీ ఇంటికి పోయి ఒక్కసారి చూసొద్దాం పదండి మొత్తం అంతా.